మనం ఈరోజు అయితే అటుపక్క వెళ్ళబోతున్నాం. మనం 2 times ట్రై చేసాం కదా, ఫెయిల్ అయ్యాం మనం. ఈరోజు మాత్రం కంపల్సరీ అటుపక్క వెళ్ళడానికి అయితే మనం అయితే ట్రై చేస్తున్నాం. మొన్న చెక్కిన కర్ర ఉంది కదా ఇది మన దగ్గర, ఇట్లాగా ఈ ఇట పట్టుకొని మనం ఇప్పుడు ఆ వాటర్ దాటబోతున్నాం. అంటే అటుపక్క మనకి ఏమున్నాయో తెలియదు, పుల్లు ఉన్నాయా లేకపోతే చిరుత పుల్లు ఉన్నాయా ఎలుగుబంట్లు ఉన్నాయా ఏం మనకు తెలియదు. కానీ మనం అయితే మాత్రం తెగించి అయితే అటుపక్క వెళ్ళిపోతున్నాం. అటుపక్క ఏమున్నాయో ఏంటో అన్నీ చూద్దాం కంపల్సరీ. కనిపించినవి అయితే మీకు అందరికీ కనిపించేలా చూపిస్తాను కంపల్సరీ. అండ్ మనకి ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడున్న మన సామాన్లు గట్ట కోతులు పట్టుకెళ్ళిపోతాయని భయం వేస్తుంది నాకు. ఏదో దూరం నుంచి మనం చూస్తూనే ఉంటున్నాయి అవి. అందుకే కొంచెం మన టెంట్ గట్ట మొత్తం కిందకి దించేసాను వాటికి కనపడకుండా. మనమైతే ఇప్పుడు ఇటు పక్క నుంచి కిందకి వెళ్ళిపోతాం. మొన్నంతా ఈ వాటర్ చాలా బురదగా ఉండేది, ఏం కనిపించేది కదా అసలు. ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది మొన్న అయితే. ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది. వాటర్ కూడా చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది వాటర్. అండ్ ఇటు పక్క నుంచి ఏంటంటే ఇటు పక్క బాగా లోతుంది ఇప్పుడు నేను దిగే వైపు. కానీ మనం ఇలాగే దిగాలి మరి, అటు పక్క నుంచి దిగడం కన్నా ఇటు దిగి జాగి ఇటు పక్క నుంచి అటు పక్క క్రాస్ చేయడానికి ట్రై చేద్దాం మనమైతే. అండ్ ఈ వాటర్లో కూడా ఏమున్నాయి ఏంటో మనకి ఏం తెలియదు. ముసలు లాంటి గట్ట ఏమైనా ఉండొచ్చు మనకు తెలియదు. మరి ఇది అడవి కదా, ఇక్కడ ఏముంటుంది ఏంటి అన్నది మనకి మాత్రం క్లారిటీ అయితే లేదు. మనమైతే అలా ఎద్దులా పోతున్నాం అంతే. ఏమన్నా తర్వాత సంగతి తర్వాత అంతే. ముందైతే మనం అటు పక్క వెళ్ళిపోలే, అదైతే మాత్రం నేను బ్రెయిన్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, చాలా కూల్గా ఉంది వాటర్. మీకు వాటర్ లోపల నుంచి కూడా చూపిస్తాను చూడండి. అటుపక్క మాత్రం ఏమున్నాయి అంటే ఏం అసలు కనిపించట్లేదు, ఫుల్గా చెట్లు ఉన్నాయి చూడండి. వాటర్లో కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు, బ్లర్గా ఉంది. ఓకే, మనమైతే ఇంక జాయిగా అటుపక్క వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ స్టిక్ అయితే బాగానే తీసుకున్నాను అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ స్టిక్ మనకి కొంచెం సపోర్ట్ ఇస్తుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాం కదా, ఇంకో చేత్తో అయితే ఈ స్టిక్ మనకి కొంచెం కింద పట్టుకోవడానికి గ్రిప్ వస్తుంది. ఆ రాళ్ళ మధ్యన పెడుతుంది అనమాట. ఇలాగా నాకు కొంచెం గ్రిప్ వస్తుంది. కిందంతా రాళ్ళే ఉన్నాయి, కాళ్ళకి రాళ్ళే తగులుతున్నాయి ఎక్కువ. ఒక దిక్కున కొంచెం హైట్ వస్తుంది, ఒక దిక్కున బాగా లోతుకు వస్తుంది. ఇక్కడైతే నడుము దాకా వచ్చింది నాకు వాటర్. కొంచెం లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక్కడే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఇది బాగా తోసేస్తుంది వాటర్ అయితే. నన్ను వెళ్ళనివ్వట్లేదు సరిగ్గానే. బాబాయ్ వాటర్ ఫోర్స్ మాత్రం చాలా గట్టిగా ఉంది అసలు. ఈ ముక్క నన్ను వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. మన టెంట్ చూడండి ఇక్కడి నుంచి కనబడుతుంది. ఇంకా పెద్ద డిస్టెన్స్ ఏం రాలేదు, ఇంకా దూరం క్రాస్ చేయాలి. ఈ వాటర్ మాత్రం చాలా గట్టిగా తోస్తుంది. జస్ట్ కొంచెం కాల్ కానీ అది మిస్ అయిందంటే కొట్టుకెళ్ళిపోతుంది అనమాట, అంత ఫోర్స్తో అవుతుంది. ఈ స్టిక్ ఇంకా మనకు బాగానే ఉపయోగపడుతుంది, పట్టుకోవడానికి రిప్పేస్తుంది బాగా నాకు. ఇంక మనం అటుపక్క వెళ్ళిన తర్వాత ఏముంటుందో, అలా తిరిగి వస్తానో రానో చూడాలి మరి. జంతువులు ఏమేమి ఉంటాయో కూడా మనకు అక్కడ ఐడియా లేదు అసలు. ఇప్పుడైతే మనం అయితే ధైర్యం చేసి వెళ్ళిపోతున్నాం అటుపక్కకి. ఒక రాత్రి అంతా మాత్రం ఇక్కడ బాగానే స్టే చేయగలిగాను నేను. మన అవతల పక్క కూడా ఒకవేళ బాగుంటే, అంతా బాగుందంటే అటుపక్క కూడా స్టే చేయడానికి ట్రై చేద్దాం మనమైతే. మీరు చూడొచ్చు నా చేతిలో ఉన్న కర్ర ఎలాగా షేక్ అయిపోతుందో ఆ వాటర్ ఫోర్స్కి. అటుపక్క వెళ్ళడం అంటే ఇంపాసిబుల్, అర్థమైపోతుంది నాకు. ఎవరినైనా ఒక సెకండ్లో కొట్టుకుపోతున్నా. కర్ర అనేది వచ్చాను, పట్టుకొని వచ్చింటే బలం. నన్ను కూడా బేభత్సంగా తోసేస్తుంది వాటర్. అయినా సరే జాయిగా అలాగే అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కింద ఏమున్నాయి ఏంటో మనకి ఏం తెలియదు. రాళ్ళు మాత్రం తగ్గుచ్చిపోతున్నాయి కాళ్ళకి నాకు. చాలా దారుణంగా అయితే ఉంది వాటర్ అయితే ఫోర్స్. ఈ ముక్క ఎలా ఉంటుంది అనుకుంటున్నాను, కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. గట్టిగా ఉందా రాళ్ళు ఇలా తగులుతున్నాయంటే మాస్క్ ఉన్నాయి కదా, జారిపోతున్నాయి. అవి బాబాయ్ ఇక్కడ కొద్దిగా బెటర్గా ఉంది, అదే బాగా లోతుగా ఉంది. ఇంకా నేను దిగిపోలేదు, చచ్చిపోతున్నా. ఏం చేద్దాం, మన కెమెరా దగ్గర మంచి గట్రా రావట్లేదు కదా, నాకైతే ఏం కనబడట్లేదు. మీకు కనబడితే కామెంట్ చేయండి. బాబాయ్ వచ్చేటోడు ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ వెళ్ళేటోడు మాత్రం దోలు తిరిగిపోతుంది అబ్బాయి. నుంచి కొద్దిగా వాటర్ ఫాల్స్
రాళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. నార్మల్గా వెళ్ళాలంటే సింపుల్గా ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో కర్ర పట్టుకొని కష్టంగా ఉందబ్బా. ఇక్కడ మళ్ళీ పెద్దగా తొయ్యట్లేదు, పర్వాలా. ఇక్కడ ఇంకా ఎంత చూసుకోవాలి ఫస్ట్. మనం ఇలా పక్కల్లాగానే వచ్చేస్తాం. ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నాయంటే నిజంగా మంకీస్. జంతువులు మనకన్నా తెలియని కాకపోతే ఎక్కడ యూజ్ చేయాలో అట్లా ఫుడ్ దగ్గర మాత్రం యూజ్ చేస్తాం, ఇంకెక్కడ యూజ్ చేయాలి. అయ్యి బాబోయ్, అటువైపుకి వెళ్తాను నేను, తిరిగి వస్తాను రాను. వీడియోలో ఏ పోస్ట్ కూడా చేయట్లేదు నేను, ఇంకా సిగ్నల్ లేదు మరి. ఇక్కడ యూజ్ చేయాలంటే బయటికి వెళ్ళాలి, ఏదో ఎవడైనా వస్తే అడిగి హాట్స్పాట్ తీసుకోవాలి. ఇక్కడికి ఎవడొస్తాడు తలపనసాడు. వాటర్లో ఏదో తిరుగుతుంది ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ కనీసం అప్పలపడలేదు. అయ్యి బాబోయ్, కాళ్ళు గుచ్చుకుపోతున్నాయి రాళ్ళు. ఇది ఎవడో రాయి మీద పేరు రాసినట్టున్నాడు. ఏంటి ఏ ఉన్నాయి తిన్నాడు. ఏదో గీతలు పెట్టినట్టుంది అన్నగా. అన్న తిరుగుతాయి అంటారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చేరుకున్నాం. ఎంత బురదగా ఉన్నప్పుడు వెళ్ళడం తెలియదు. అక్కడికి వచ్చేసా, కష్టపడ్డా, శ్రమించా, కానీ చాలా కష్టంగా వచ్చింది. ఇప్పుడు మనకి స్టార్ట్గా మన క్యాంపర్కి చూడొచ్చు మీరు. ఆ హైట్లో ఆ పైనుంచి ఏమన్నా వచ్చినా సరే మనకి రాత్రి రిస్క్ అయిపోతుంది. ఏదైనా సరే ఎలుగుబంట్లు కానీ, నక్కలు కానీ, లేదా తోడేలు కానీ ఏమైనా ఉంటాయి కదా అడవిలో, ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చిన్న చిన్న పల్లెటూరులో వచ్చేస్తున్నాయి పొల్లు గట్టని. అలాంటిది ఇది మంచి ఫారెస్ట్ ఏరియా. నైట్ ఇంకా మనం బాగానే బతుకున్నాం చెప్పాలంటే. అండ్ ఇంత రిస్క్ అయితే తీసుకుంటున్నాను నేను. మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కంపల్సరీ. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచిగా చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. మీకైతే చెప్పినట్టే నేను యువతల వైపుకి అయితే వస్తాను. ఎంత కష్టంగా ఉన్నా సరే కంపల్సరీ వస్తానని చెప్పాను కదా ఇటువైపుకి. మనమైతే ఇటువైపుకి అయితే వచ్చేసాం. కానీ ఇటుపక్క మాత్రం చాలా భయంకరంగా ఉంది. అంటే ఓపెన్ ప్లేస్లో ఉంటే అక్కడ ఏముంది ఏంటి అన్నది మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇన్ని చెట్లు మొక్కలు ఇలా ఉన్న ప్లేస్లో ఏంటంటే అక్కడ ఏముంది అన్నది మనకి తెలియదు కదా. దానికోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. చూడండి ఇదంతా ఇలా ఉంది. ఈ ఎంట్రన్స్లో కూడా మనకి కొద్దిగా ఇక్కడ చిన్న కాలువలాగా ఉందన్నమాట. మళ్ళీ ఆ వాటర్ అంతా కాకుండా సెపరేట్గా చిన్న కాలువలో అడ్డు ఉంది. మళ్ళీ అది కూడా చిన్నది క్రాస్ చేసుకొని మనమైతే అటుపక్క వెళ్ళిపోదాం. ఇటుపక్క అయితే మరి ఏమున్నాయో ఏంటో మనకి ఏమీ తెలియదు. మనమైతే వెళ్తున్నాం ధైర్యంగా. చూద్దాం. మన టెంట్ కూడా అక్కడి నుంచి లైట్గా కనిపిస్తుంది చూసారా. మనమైతే అంత దూరం నుంచి ఇటుపక్క వచ్చినప్పుడు షూస్ కూడా వేసుకోలేదు నేను. షూస్ కూడా లేకుండానే వస్తాను. వాటర్లో షూస్తో రాలేకపోతున్నాం, అందుకే షూస్ వదిలేసాను అనమాట. వాడి అమ్మ ఇటు పక్క రాగానే నాకైతే ఒకటి కనిపించింది. చూడండి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఇక్కడ అడుగులు ఉన్నాయి. ఇవి దేని అడుగులో చూడండి. మీకు ఏమన్నా అర్థమవుతుందా? నాకు తెలిసినంత మటుకైతే ఏయో కుక్కయో నక్కయో అయితే కాదు. ఏ అయితే చిరుతపులి. ఇక్కడైతే చిరుతపులి ఏదో తిరుగుతుంది కంపల్సరీ. నేనైతే సిగ్నల్ వచ్చిన ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ ఫోటో పెట్టి చెక్ చేశాను ఈ అడుగు దేందా అని. చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే ఇదైతే చిరుతపులి అడుగు అని చెప్పింది. అంటే సైజు బట్టి డిఫరెన్స్ ఉంటుంది. చిన్నదైతే ఒకవేళ అప్పుడు ఏ అడవి పిల్లిది అవుతుంది. కానీ ఇది పెద్ద అడిగే ఉంది. ఆ మాత్రం అడుగు ఉంది అంటే కంపల్సరీ చిరుతపులి అడిగితే అది.
మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే మాత్రం మనకి చిరుతపులి ఉంది అన్న విషయం మాత్రం తెలిసింది. ఇప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నాకేమో 2 అడుగులు ఎత్తే ఆవేశం అవుతుంది. దొరికానంటే మాత్రం అది పండగ చేసేసుకుంటుంది, మామూలుగా కాదు. ఇదైతే కంపల్సరీ చిరుతపులిదే. మన దగ్గర ఈ కర్ర తప్ప ఇంకేం లేదు. చూద్దాం. అయినా డైరెక్ట్గా అటాక్ చేయవు, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి. అందుకే మనం మెయిన్ ఎలాంటి మాస్క్ పెట్టుకోవడం కారణం. దానికి మనం ఫేస్ ఎటువైపు ఉందో అన్నది తెలియకూడదు మెయిన్. ఓకే, మనమైతే ఇంకా ముందుకైతే వెళ్దాం లోపలికి. చూద్దాం ఇంకా ఏమేమన్నా కనబడతాయేమో మనకి, జంతువులు కానీ ఏమన్నా. ఒకసారి మన క్యాంప్ వైపు చూసుకుందాం, కోతులు గట్రా ఏమైనా వస్తున్నాయేమో. ఏమైతే లేవు అక్కడ. ఓకే, మనమైతే అంత దూరం నుంచి అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇంకా లోపలికైతే వెళ్ళబోతున్నాం. చూడండి, ఇదంతా పైనుంచి వాటర్కి ఆ రాళ్ళన్నీ కిందకి వచ్చినాయి వాటిలాగా. ఇక్కడ చెట్లు కూడా చాలా మటుకు కొన్ని పడిపోయి ఉన్నాయి. ఈ లోపల నుంచి వస్తుండేది నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు ఇక్కడ, ఎందుకంటే అంతా చెట్లే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద తాజ్పాములు కూడా ఉంటాయి, కింగ్ కోబ్రాస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అన్నమాట. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడ ఒక్కలమే ఉన్నాం. మనం ఇక్కడ ఎవ్వరూ లేరు. మనకి ఏమన్నా జరిగితే కనీసం ఎవరికి తెలియదు కూడా ఎన్ని రోజులైనా సరే, ఎందుకంటే ఇంత లోపలికి వస్తారని ఎవరు అనుకోరు కదా. కాబట్టి మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు చెప్పులు కూడా లేవు, షూస్ వేసుకొని వద్దాం అనుకుంటే షూస్ వాటర్లోంచి రావడానికి అవ్వలేదు నాకు, అందుకే షూస్ వేసుకుని రాలేదు. నాకు తెలిసినంత మట్టికి వాటర్ తాగడం కోసం ఆ చిరుతపులి వచ్చి ఉంటుంది అక్కడ వాటర్ దగ్గరికి. కంపల్సరీ అవి వాటర్ తాగడానికి వస్తాయి ఇక్కడికి, ఇటుపక్కకి. మన ఇటువైపు క్యాంప్ కానీ వేసుకున్నామంటే మాత్రం ఈ ఇవతల పక్క వచ్చేసుకుందాం అనుకున్నాం కదా మనం ఇందాక క్యాంపు. కానీ కంపల్సరీ మనం ఇక్కడ వేసుకోకూడదు క్యాంపు. వేసుకున్నాం అంటే కంపల్సరీ అట్లకి ఫుడ్ అయిపోతాం మనం, ఎందుకంటే వాటర్ కోసం కంపల్సరీ ప్రతి జంతువు ఇటు పక్క వస్తుంది. ఎందుకంటే వాటర్ నది ఇటువైపు కదా ఫ్లో అవుతుంది, మనం ఇటువైపు అయితే రాకూడదు. అంటే ఇటువైపు మీకు చూపించడం కోసం అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. కానీ ఇక్కడైతే మనం క్యాంప్ వేసుకోకూడదు అసలు. వేసుకుంటే మాత్రం మనం చంపేస్తాయి కంపల్సరీ. అంటే ఇదంతా వాటర్ ప్లేసే కదా, మనం వాటికి వాటర్ తాగడానికి వచ్చినప్పుడల్లా మనం కనిపిస్తాం. మనకి ఇక్కడైతే చాలా మట్టుకి రిస్క్ ఉంది. ఇక్కడ ప్రతి నిమిషం రిస్కే ఇక్కడ. చూడండి, చాలా వాటికి మనం ఏంటంటే ఎంత దూరంలో ఉన్నా సరే అట్లా తెలిసిపోద్ది, అట్లకి స్మెల్ బట్టి తెలిసిపోద్ది. అట్లా విజన్ పవర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం పక్కన ఉన్నాయి మనకి సరిగ్గా కనబడవు, మసకగా కనబడతాయి మనకి. వాటికి చాలా తేడా ఉంటుంది. నైట్ టైం కూడా అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, చాలా క్లియర్గా చూడగలుగుతాయి. మనకి మొన్న నైట్ అంతా అసలు ఏం కనబడలేదు, పక్కన ఉన్న టెంట కూడా సరిగ్గా కనబడలేదు మనకి. మన పరిస్థితి ఏమో అది. మనకైతే మాత్రం అసలు క్యాంప్ వేయకూడదు. నేనైతే ఇటువైపు క్యాంప్ వేద్దాం అన్న దాని మీద వచ్చాను నేను, కానీ ఇక్కడ పుల్లు తిరుగుతున్నాయి కంపల్సరీ. మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. చూడండి, ఇదంతా మొత్తం చెట్లు, ఎదురు చెట్లు గట్రా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, మొత్తం ఎదురు ఉంది ఇక్కడ. అలా మనకి ఎప్పుడైనా అన్న కావాలంటే మాత్రం ఇటువైపు వచ్చి ఎదురు తీసుకొని మనం వెళ్ళిపోవాలి అంతే సైలెంట్గా. మనం కానీ ఇక్కడికి వచ్చి డ్యాన్స్లు వేస్తే మాత్రం మనం లాక్కి వెళ్ళిపోతాయి, అందులో మా హోటల్ లేదు. చూడండి, చెట్టు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మనం ఇక్కడ ఉండేలా ఉన్నా సరే ఏమన్నా హైట్లోనే సెట్ చేసుకోవాలి, లేదు కింద ఏమన్నా మనం అక్కడ వేసుకున్నట్టు చిన్న టెంట్ వేసుకుంటే మాత్రం మనం పిక్కిపోతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే మనం చూడాలి మొత్తం అంతా, అన్ని పక్కన అవి చెట్లలో మూలలో గట్ట దాక్కుంటాయి. సడన్గా ఒకసారి వచ్చి మనకి సర్ప్రైజ్ వస్తాయి. మనం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మన దగ్గర ఉన్న కర్ర మాత్రమే ఉంది, కనీసం కత్తి కూడా తేలేదు నేను కూడా. చూద్దాం, ఇంకా కొంచెం ఎదరికెళ్ళే కొద్ది ఏం కనిపించట్లేదు, అంత చెట్లు అడ్డు ఉన్నాయి. కొంచెం ఓపెన్గా ఉన్నా అంత చూపించడానికి బాగుంది మనకి, కానీ మొత్తం అడవి కదా మరి, అంత చెట్లు తుప్పల్లాగా ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం చాలా భయంకరంగా ఉంది, మామూలు భయంకరంగా అయితే లేదు. ఇక్కడ మెయిన్ ఎలుగుబంట్లు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని చూసాను, కనీసం ఒక రాగి ఉసిరికాయ చెట్టు కూడా కనబడట్లేదు ఇక్కడ. అడవి అంటే ఏయో ఉంటుంది తిన్నాను కదా అనుకుంటాం, కానీ మనం ఇక్కడ ఏయో ఆకులు ఏయో చెట్లు ఉంటాయి. నిజానికి ఇందులో తినడానికి పనికొచ్చి ఉన్నా సరే అది తినడానికి పనికొస్తాయి అన్న విషయం మనకు తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఈ అడవి దగ్గరలో ఉన్న పల్లె ప్రజలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలిస్తే, ట్రైబల్స్కి తెలిస్తే వాళ్ళకే చాలా కష్టం ఇలాంటి దిక్కుల్లో ఉండడం. అలా ఇంకా అలా అలవాటు పడ్డారు కాబట్టి అలా బతికేస్తారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి సామాన్లు గట్ట అన్నీ కొనుక్కొని తీసుకెళ్తారు సంతలకు గట్ట వచ్చి. మనకేంటంటే ఇక్కడ మరి ఏమీ లేవు ఇక్కడ.
ఏమైనా తిందామన్నా పొద్దున్న ఏదో క్యారెట్ తిన్నాను అంతే, కొద్దిగా లెమన్ వాటర్ తాగాను. నైట్ కూడా అంతే, కుకుంబర్ ఏదో తిన్నాను అంతే. ఏమైనా దొరుకుద్దేమో అని చెప్పి ఫుడ్ కోసం వచ్చింది తప్ప ఇక్కడ ఏమీ దొరకట్లేదు. తినడానికి పనికి వచ్చేది అయితే ఒక్కట్లేదు. ఏ జాంకేమో ఏదో ఒకటి ఉంటుంది కదా చెట్టు అనుకున్నాను, కానీ నో యూస్. మనమా దేనైనా చంపి తినే టైప్ కాదు. అలా కుందేలు లాంటివి లేకపోతే ఏమన్నా తినడానికి పనికి వచ్చే జంతువులు ఉంటాయి కదా, అలాంటి వాటిని నాకు చేపలని చంపుద్ది ఏదో నేను చెప్పాలంటే. నా చేతి అయితే ఇప్పటికి వచ్చేది ఏమీ నేను చంపలేదు. చంపను కూడా, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అంతలా గుమ్మన దేనైనా చంపడం గట్టాను. ఇంకా తప్పదు, అవసరం మన ప్రాణాల మీదకి వస్తుంది అంటే తప్ప మనం దీన్ని చంపకూడదు. చూద్దాం. ఈ ఫారెస్ట్ నా లైఫ్ ఎలా చేంజ్ చేస్తుందో నాకు తెలీదు, కానీ మంచిగా అయితే చేంజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇటుపక్క స్టే చేయడం అయితే చాలా కష్టం. ప్రాణాల రిస్క్లో పెట్టినట్టే ఇటుపక్క స్టే చేద్దాం అనుకుంటే మాత్రం. కానీ నేను మీకోసం అయితే మాత్రం, మీరు ఒకవేళ ఈ వీడియో ఒక 1 lakh అలా లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్లు ఒక 2-3 lakhs పెరిగితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి నేను స్టే చేస్తాను. మీకోసం కంపల్సరీ అయితే ఇది చేస్తాను నేను. కానీ అన్నీ రావడం కష్టం కదా, కాబట్టి వస్తే మాత్రం కంపల్సరీ చేస్తా. అండ్ ఈ చెట్టు చూసారా, ఏదైనా అక్కడ మనం పైకి ఎక్కి ఉండడానికి కొంచెం ఈజీగా ఉంటుంది చెట్టు మీద ఎక్కడానికి. అలాంటి చెట్లు ఇంకా ఏమైనా పెద్ద చెట్లు ఉంటే వాటి మీద మనం క్యాంప్ సెట్ చేసుకోవచ్చు ఈసారి వచ్చే ట్రిప్లో. చూద్దాం. నిజానికి అన్ని వ్యూస్ లైక్స్ వచ్చినప్పుడు కదా సబ్స్క్రైబ్లని, ఏదో అంతలా రావడం కష్టం. చూద్దాం జనాలకి నచ్చుతుందో లేదో. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక్కడనే సోలో వీడియో చేస్తాను, ఇక్కడికి మళ్ళీ వస్తాను. అదైతే మాత్రం పక్కా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే నా మాట నేను ఇంకా ఎవరి మాట విన్నాను, కానీ మీ మాట వింటాను. మీరు లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబ్లు, కామెంట్స్లో ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. నేను అక్కడ ఉండడం ఇష్టం, వెళ్ళన్నా అక్కడికి నువ్వు వెళ్ళి ఉండు వీడియో చేయి అని అన్నారంటే మాత్రం 24 hours వీడియో కంపల్సరీ చేస్తాను అక్కడ ఉండి. ఓకే. ఇక్కడైతే చూసారు కదా, మీకే చూపించాను నేను. చిరుత పులులు ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. కంపల్సరీ ఎలుగుబంట్లు కూడా ఉంటాయి. అడవి పందులు అయితే చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. ప్రతి జంతువు ఉంటుంది ఇక్కడ. పెద్ద పులు కూడా ఉంటుంది కంపల్సరీ. కాబట్టి మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు నచ్చితే మాత్రం మనకి ఇక్కడ అన్నీ నాకు కనిపిస్తే మాత్రం ప్రతి జంతువుని మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. ప్రస్తుతానికైతే మనకి జంతువులు కనిపించలేదు, వాటిలో అడుగులే కనిపించినాయి ఈ వీడియో మట్టుకి. సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ కనిపిస్తాయి అనుకుంటున్నాను. నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. మనం అటుపక్క అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇంక మళ్ళీ వాటర్ క్రాస్ చేసుకుంటూ మనం అటుపక్క వెళ్ళాలి. ఓకే. మళ్ళీ సేమ్ కార్ ఇచ్చుకుని మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చూసారు కదా 24 hours అలా స్టే చేస్తాను ఈ ఫారెస్ట్లో. మీరు ఇంకా ఏమైనా వీడియోలు మనకి చూడకపోతే మన ఛానల్లో మొత్తం వీడియోస్ ఉన్నాయి మనవి, చూడండి. మనం స్టార్ట్ చేసి వీడియోలు పెట్టి ఎన్నో రోజులు అవ్వలేదు, జస్ట్ కొన్ని రోజుల్లోనే పెట్టాను. ఇవి ఒక 2-3 weeks అవుతుంది అంతే. సూర్యుడు కనబడ్డాడు, వెరీ గుడ్. చాలాసేపటి తర్వాత మనం సన్లైట్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ బాగా తడుస్తుంది.